వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకుంటున్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 దశలు ఉంటాయని మనకు తెలుసు. ఆ 4 దశల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ 4 దశలలో 3వ దశ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. 3వ దశలో భాగంగా ఈ వీడియోలో రజాకార్ల అకృత్యాల గురించి తెలుసుకుందాం. 1927లో నవాబ్ సదర్యార్ జంగ్ నేతృత్వంలో స్థాపించిన ముస్లిం మత సంస్థ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ MIM అంటారు అనేది హైదరాబాద్ సంస్థానంలోని సమస్యలను మరింత జటిలం చేసింది. 1944లో ఈ సంస్థ నాయకుడు బహదూర్ యార్ జంగ్ మరణించిన తర్వాత నాయకుడిగా వచ్చిన కాసిం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు వాలంటీర్ల దళమే ఈ రజాకార్ సైన్యం. ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర ముస్లిం రాజ్యంగా మార్చాలనే ఉద్దేశంతో రాజ్య అధికార వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటూ నిజాం పరోక్ష మద్దతుతో హిందువులపైన కమ్యూనిస్టులపైన లెక్కలేనన్ని దురాగతాలకు అకృత్యాలకు రజాకార్లు పాల్పడ్డారు. రజాకార్ల దురంతాలకు బలైన గ్రామాల్లో అతి ముఖ్యమైన గ్రామాలు పరకాల, బైరాన్పల్లి, కూటిగల్లు, కోలుకొండ, కడివెండి, ధర్మాపురం, కాసర్లపాడు, రామన్నగూడెం, పాతర్లపాడు, బల్లపల్లి, దేవరుప్పుల, అక్కిరాజుపల్లి, తమ్మడపల్లి మొదలైనవి. ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా వినాల్సిన వీడియోనే. ఎందుకంటే కేవలం ఒక పోటీ పరీక్షల అభ్యర్థులే కాదు, ఒక జనరల్ నాలెడ్జ్ కోసం కూడా మనకు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటివి వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గ్రామాల పేర్లు, ఈ గ్రామాలలో రజాకార్ల అకృత్యాలు అనేటివి చేయడం అనేది జరిగింది. పరకాల మరో జలియన్ వాలాబాగ్, పరకాల గురించి తెలుసుకుందాం. పరకాల మరో జలియన్ వాలాబాగ్. మనకు పంజాబ్లో జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో మారణ హోమం జరిగింది అక్కడ అని చెప్పేసి మనకు తెలుసు. అదేవిధంగా పరకాల కూడా ఇక్కడ కూడా సేమ్ అదేలాగా జరిగింది, కాల్పులు జరపడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని కూడా మరో జలియన్ వాలాబాగ్తో పోలుస్తూ ఉంటారు. కాబట్టి పరకాల గురించి తెలుసుకుందాం. 1947 సెప్టెంబర్ 2 ఇక్కడ జరిగిన సంఘటన పరకాలలో 1947 సెప్టెంబర్ 2. ఈ యొక్క సంవత్సరము డేటు కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నాటికి పరకాల కరీంనగర్ జిల్లాలో ఉంది. అప్పటి తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులైన కట్టంగూరి కేశవరెడ్డి, ఎస్ మనోహర్ రావుల నాయకత్వంలో 1947 సెప్టెంబర్ 2న దాదాపుగా 30 గ్రామాల ప్రజలు త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమానికి గాను పరకాల చేరుకున్నారు. అయితే పరకాల ఊరేగింపులో త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి దగ్గు వీరగోపాల్ నాయకత్వంలో ముందుకు నడిచిన వాడు జూకల్లు గ్రామానికి చెందిన చిటికేసి శ్రీశైలం. దగ్గు వీరగోపాల్ నాయకత్వంలో ముందుకు నడిచిన వాడు జూకల్లు గ్రామానికి చెందిన చిటికేసి శ్రీశైలం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అతని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ప్రజా ఊరేగింపుపై అప్పటికే తిష్టవేసిన నిజాం పోలీసులు పరకాల తహసీల్దార్ విశ్వేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జిజియా ఉల్లా ఆజ్ఞ మేరకు ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు.
ఈ కాల్పుల్లో 15 మంది ఉద్యమకారులు అక్కడికక్కడే మరణించారు. ఈ కాల్పులు జరిగిన ప్రదేశాన్ని ప్రస్తుతం అమరధామం అంటారు. మాజీ మహారాష్ట్ర గవర్నర్ అయిన సిహెచ్ విద్యాసాగర్ రావు చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2003 సెప్టెంబర్ 17న అమరధామంలో ఒక స్తూపాన్ని నిర్మించారు. ఈ మారణహోమం జరిగిన వెంటనే రజాకార్లు, నిజాం పోలీసులు పరకాల గ్రామాన్ని దోచుకోవడమే కాకుండా చనిపోయిన శవాలపై గల ఆభరణాలను సైతం దోచుకున్నారు. సెప్టెంబర్ 2, 1947 సెప్టెంబర్ 2, 1947న పరకాలలో జరిగిన భయంకరమైన ఈ దుర్ఘటన 13 ఏప్రిల్ 1919లో స్వాతంత్ర సమరంలో భాగంగా అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్గా చరిత్రకెక్కింది. ఇంకా ఈ సంఘటనలో దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడినట్లు అప్పటి కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ తన ఎఫ్ఐఆర్లో పేర్కొనడం ఆ సంఘటన తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ధర్మాపురం వీరుల గురించి తెలుసుకుందాం. ధర్మాపురం వీరులు జనగామ తాలూకాలో ఈ గ్రామం లంబాడి ప్రజలు అధికంగా ఉన్న గ్రామం. విష్ణూరు బాబుదొర, రజాకార్లు, పోలీసులు ఊరిపై దాడి చేసి దోచుకొని చివరికి 12 ఏళ్ల పసిబాలుడితో సహా 8 మందిని పట్టుకొని వారితోనే వారి గుడిసెలను పీకించి వాటితోనే కాష్టం పేర్చి ఒకరితో ఒకరి చేతులు కట్టించి సజీవంగా మంటల్లో పడేసి చంపారు. ఈ విధంగా ధర్మాపురంలో జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకున్నాం. అలాగే బైరాన్పల్లి మారణ హోమం గురించి తెలుసుకుందాం. బైరాన్పల్లి మారణ హోమం ఈ సంఘటన 1948 ఆగస్టు 27న జరిగింది. బైరాన్పల్లి మారణ హోమం సంఘటన 1948 ఆగస్టు 27న జరిగింది. నిజాం నిరంకుశ దోపిడీ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఆనాటి జనగామ తాలూకాలోని బైరాన్పల్లి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం చరిత్రలో ఎంతో ప్రాధాన్యతను పొందింది. కమ్యూనిస్టుల నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ఎంచుకున్న నిజాం ప్రభుత్వం, రజాకార్లు, పోలీసులు మూకుమ్మడిగా 1948 మార్చి నుంచి 1948 ఆగస్టు 27 వరకు 6 సార్లు గ్రామంపై దాడి చేసి 5 సార్లు ప్రజల చేతుల్లో కమ్యూనిస్టుల దాడుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వాళ్ళు చివరికి అప్పటి భువనగిరి తాలూకా డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 150 మంది రజాకార్లు, 150 మంది పోలీసులు కలిసి 200 మంది సివిల్ అధికారులతో 1948 ఆగస్టు 27 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయాన గ్రామంపై పడి మారణ హోమాన్ని సృష్టించారు. ఆనాటి దాడిలో 84 మంది అమరులయ్యారు. గాయాలతో తప్పించుకున్న వారు ఎక్కడ మరణించారో, ఎందరు మరణించారో ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. బైరాన్పల్లి దురంతంపై మన కొంపలార్చిన, మనల్ని చంపజూసిన మానవ అధములను, మండదీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలే. కాళోజీ నారాయణరావు ఈ యొక్క దురంతంపై నినదించారు. బైరాన్పల్లిపై దాడి జరిగిన రోజే పక్కనే గల కూటిగల్లులో కూడా రజాకార్ పోలీసు బలగాలు మరొక భయంకరమైన మారణ హోమాన్ని సృష్టించి కసి తీర్చుకున్నాయి. ఇది కూడా డిప్యూటీ కలెక్టర్ అయిన ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 1948 ఆగస్టు 27న జరిగింది. ఈ దుర్ఘటనలో 31 మంది అమరులైనారు. ఈ 2 సంఘటనల తర్వాత కమ్యూనిస్టు గెరిల్లా దళాలు బైరాన్పల్లి, కూటిగల్లు గ్రామాల సమీపంలో గల రజాకార్ల క్యాంపులకు కేంద్రాలైన లద్నూరు, మద్దూరు, సలాక్పూరు, చేర్యాలపై గెరిల్లా దాడులు జరిపి రజాకార్ క్యాంపులను తుదముట్టించాయి. కోలుకొండ అమరవీరుల గురించి తెలుసుకుందాం. 1948 సంవత్సరంలో విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి
అనే బాబుదొర రజాకార్ల నిజాం పోలీసుల సహాయంతో కోలుకొండ గ్రామంపై పలుమార్లు దాడి చేసి 2 సార్లు ఊరు తగలబెట్టి చివరికి 18 మందిని అతి క్రూరంగా కాల్చి చంపారు. దేవరుప్పుల దేశభక్తుల గురించి తెలుసుకున్నాం. దేవరుప్పుల సంఘటన గురించి తెలుసుకున్నాం. జనగామ తాలూకాలోని ముఖ్య కేంద్రమైన దేవరుప్పుల గ్రామంపై 1948 మార్చి ఏప్రిల్ నెలల్లో బాబుదొర నాయకత్వాన, బాబుదొర అంటే ఇక్కడ మనకు విష్ణూరు రామచంద్రారెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, అతని పేరే బాబుదొర. బాబుదొర నాయకత్వాన రజాకార్లు నిజాం పోలీసులు దాడి జరిపి దొరికిన వారిని దొరికినట్లు గడ్డివాములోకి తోసి దాదాపు 11 మందిని సజీవ దహనం చేశారు. కమ్యూనిస్టు గెరిల్లా దాడుల గురించి తెలుసుకున్నాం. కమ్యూనిస్టు గెరిల్లా దాడులు. సూర్యాపేట నుండి ఎక్కారం గ్రామానికి వచ్చిన 50 మంది రజాకార్లను బాలెంల, కందగట్ల, తిమ్మాపురం, పాత సూర్యాపేట గ్రామాల ప్రజల అండదండలతో కమ్యూనిస్టు గెరిల్లాలు విజయవంతంగా ఎదుర్కొని గట్టి ప్రతిఘటన ఇచ్చాయి. అదేవిధంగా రజాకార్లతో కలిసి వచ్చిన భూమిశిస్తు అధికారులను కొత్తపల్లి, పినవూర గ్రామాల ప్రజలు చుట్టుముట్టి చంపేశారు. మిర్యాలగూడెం తాలూకా పాములపాడు గ్రామ భూస్వామి లక్ష్మారెడ్డిని ఊరి నుంచి ప్రజలు తరిమేశారు. భువనగిరి తాలూకా కొలనుపాకలో గల పెద్ద జాగీర్దారు రజాకార్ క్యాంపుపై దాదాపుగా 6,000 మంది ప్రజలు ఏసిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో దాడి చేసి 1947 నవంబర్ 29న ఎర్రజెండా ఎగురవేశారు. 1947 నవంబర్ 29న ఎర్రజెండా ఎగురవేశారు. అదేవిధంగా నకిరేకల్లు, నోముల కొడపర్తి, కట్టంగూరు రజాకార్ పోలీస్ క్యాంపులపై గెరిల్లాలు ప్రజలు దాడికి అనేక సార్లు ప్రయత్నించారు. చివరికి విజయం సాధించారు. ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ కేంద్రాలపైన, రైల్వే రక్షణ పోలీసు బలగాలపైన దాడులు చేసి అనేక ఆయుధాలను స్వాధీనపరుచుకున్నారు. వంగపల్లి, కొలనుపల్లి, అవతాపురం, కాపర్తి, పెంబర్తి, మోటమర్రి, హుజూర్ నగర్, మాధవగూడెం, కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్, ఇల్లంతకుంట, సిద్దిపేట, దుబ్బాక, ఖానాపురం మొదలైన క్యాంపులపై దాడి చేసి మరెన్నో తుపాకులను స్వాధీనపరుచుకున్నారు. కోటపాడులో ఊదర బాంబు పెట్టి 5 రజాకార్లు, 7 పోలీసులను, వారికి సహాయపడ్డ వంగేటి లింగారెడ్డి అనే భూస్వామిని ప్రజా గెరిల్లాలు చంపేశాయి. అప్పుడే ప్రత్యేక దళాల సభ్యుల సంఖ్య 10, 20 నుంచి 120 వరకు పెరిగింది. అప్పుడే ప్రత్యేక దళాల సభ్యుల సంఖ్య 10, 20 నుంచి 120 వరకు పెరిగింది. వీటినే కంపెనీ దళాలని అంటారు. హుజూర్ నగర్ తాలూకాలోని చింతలమ్మగూడెం, పెదవీడు గ్రామాలు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కేంద్రాలు. ఆయా గ్రామాల ప్రజలను చిత్రహింసలు పెడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ గురుదయాల్ సింగ్కు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇదే క్రమంలో జనగామ తాలూకాలో జైత్రయాత్రలో ప్రారంభించిన కమ్యూనిస్టు గెరిల్లాలు విష్ణూరు గుండాలకు బుద్ధి చెప్పడం, దేశ్ముఖ్ గడిలో ఉన్న ధాన్యాన్ని పేద ప్రజలకు పంచిపెట్టడం, గ్రామ రాజ్యాల ఏర్పాటుతో పాటు భూస్వాముల భూములను ఆక్రమించి పేద రైతులకు పంచడం, రజాకార్ ఏజెంట్ను శిక్షించడం, దేశ్ముఖ్ ఏజెంట్లను కూడా తీవ్రంగా మందలించడం, తప్పని పరిస్థితుల్లోనే శత్రువులను సంహరించడం అనే ఒక కార్యక్రమంగా 1948 వరకు నిరాటంకంగా కొనసాగింది. అదేవిధంగా జాఫర్గఢ్ రజాకార్ కేంద్రాన్ని దాని నాయకుడైన ఖాదర్ అలీని నిర్మూలించారు. దమ్మన్నపేటలో 5 పోలీసులను సంహరించడం, పెంబర్తి రైల్వే స్టేషన్ నుంచి కొన్ని ఆయుధాలను దోచుకెళ్లడం, కొడకండ్ల రజాకార్ కేంద్రాన్ని లేకుండా చేయడం, మడికొండ, కొమ్మలపల్లి రజాకార్ కేంద్రాలను విధ్వంసం చేయడంతో పాటు మచ్చుపహాడ్ భూస్వామి పెద్ద నరసింహారెడ్డిని, కడివెండి పోలీస్ పటేల్
ఈటూరు నరసింహారావును గెరిల్లా దళం చంపివేసింది. ఇంకా రామవరం, మొండ్రాయి, ధర్మాపురం దొరల ఆస్తులను స్వాధీనపరచుకొని పేద రైతులకు పంచడం లాంటి ఎన్నో కార్యక్రమాలను కమ్యూనిస్టులు విజయవంతంగా నిర్వర్తించారు.